నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో కల్వకుర్తిలో 240 డబుల్ బెడ్రూమ్లు నిర్మించి లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారని సిఐటియు నాయకులు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు హ్యాండ్ ఓవర్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని హెచ్చరించారు. మొత్తం చూడడం జరిగింది, ఎంత పని ఉందని చెప్పేసి పరిశీలన చేయడం జరిగింది. అది జరిగి కూడా 15 రోజులు అవుతా ఉంది. ఆల్రెడీ ఏంటంటే విద్యుత్ లేదు, దీంట్లో కరెంటు లేదు. కరెంటు కోసం మొత్తం 50 లక్షలు అవసరం అవుతాయని చెప్పేసి అధికారులు చెప్పడం అనేటటువంటి జరిగింది. దాంట్లో ఆల్రెడీ 20 లక్షలు శాంక్షన్ ఉన్నాయి, ఇంకొక 30 లక్షలు అయితే అయిపోతుంది అని చెప్పడం అనేటటువంటి జరిగింది. కానీ ఈ రోజు చూస్తే 15 రోజులు అయినా కూడా ఎలాంటి చర్య కానీ ఎలాంటి పని కానీ జరగకపోవడం, దీనికి సంబంధించి ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల మళ్ళీ అందరూ అపోహ ఒకటి ఎన్నడిస్తారు. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, అసలు ఇక్కడ ఇండ్లు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఇచ్చినా కూడా దానికి రెంట్ కట్టేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి లబ్ధిదారులు మొత్తం నిరుపేదలు. కాబట్టి వీళ్ళు ఇక్కడికి ఈ రోజు రావడం ఏంటంటే, అందులో నేను కూడా ఒక లబ్ధిదారుని, దాంట్లో ఇక్కడికి రావడం ఏంటంటే కనీసం మీరు ఏకున్నా సరే దీపం పెట్టుకుని అయినా ఉంటాం. దాంట్లో ఇబ్బంది ఏంది, ఇంకా ఏ అధికారులకు ఇబ్బంది లేదు, ఎమ్మెల్యేకి ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. అప్పుడున్న గవర్నమెంట్ కట్టింది, అప్పుడే ఇచ్చిపోతే అయిపోయేది, ఇయ్యలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇవ్వని మేము వేడుకుంటా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. కాకపోతే 50 లక్షల 30 లక్షల ఈ రోజు 240 మంది మనిషికి 10,000 5,000 4,000 కిరాయి కట్టే బదులు ఇచ్చి తలాయిని తీసుకునైనా పని చేయించుకుంటారు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, గౌరవంగా మీరు ఆ 20-30 లక్షలు కేటాయించలేనటువంటి పరిస్థితి కాదు. ఇస్తే గౌరవంగా మీకు గౌరవం ఉంటుంది. వీళ్ళందరూ కూడా మరి పేదలంతా తలుచుకుంటారు. కాబట్టి ఎమ్మడే క్లియర్ చేసి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా నుంచి కాదు, మీరే ఏమైనా చేసుకోండి అని చెప్పేసి ఎవరి పట్టాలు వాళ్ళకి ఇచ్చేస్తే మంచిగా వాళ్ళు దీపం పెట్టుకుని ఉండేటోళ్ళు దీపం పెట్టుకుని ఉంటారు.